హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా పొదరిల్లు. ఈరోజు మనం చాలా రుచిగా ఎంతో సులువుగా టమాటా కర్రీ చేసుకుందాం. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టండి. ఇక ఆలస్యం చేయకుండా మా పొదరిల్లుకు స్వాగతం. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుందాం. మెంతులు అనేవి ఈ కర్రీకి ఎంతో రుచిని తెస్తుంది. తర్వాత జీలకర్ర, ఆవాలు, ఇందులోనే కరివేపాకు రెబ్బలని, అలాగే 2 ఎండుమిరపకాయలని చించి వేసుకుందాం. 3 పచ్చిమిరపకాయలని వేసి ఫ్రై చేయండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసుకుందాం. ఇది అంతా కొంచెం ఫ్రై అయ్యాక నేను 1 కప్పు వరకు టమాటా ముక్కల్ని తీసుకున్నాను. ఇవి కొంచెం సేపు ఒక 5 నిమిషాలు నూనెలో ఫ్రై అయ్యాక రుచికి సరిపడా ఉప్పు వేసి కొద్దిసేపు కలుపుదాం. ఉప్పు వేయగానే అందులోని వాటర్ కొంచెం బయటికి వస్తుంది. ఆ తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ గరం మసాలా వేసి కలుపుదాం. ఒక 7-8 నిమిషాలు సిమ్లో పెట్టి కలపాలి. కలిపిన తర్వాత నూనె పైకి వస్తుంది. తర్వాత సాఫ్ట్గా ఉడుకుతుంది. అప్పుడు మనం కొత్తిమీర వేసి దించుకుందాం. ఎంతో సులువుగా చేసుకున్న రుచికరమైన టమాటో కర్రీ తయారైంది. ఇక ఆలస్యం చేయకుండా వేడివేడి అన్నంలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.